ఈ సందర్భానికి వస్తే హోషై అనే ఒక ప్రవక్త దావీదుని గురించి మతి తప్పి ప్రవర్తిస్తున్న అబ్షాలోముకు జ్ఞానోదయం చేస్తూ పలికిన మాట ఒకటి గుర్తు చేస్తాను. పనికి మాలినవాడిన అహీతోపేలు ఆలోచనలు వింటూ చెడిపోతున్న కాలంలో హోషై దగ్గరికి వస్తే అతను చెప్పాడు, మీ నాన్న వృద్ధుడు కదా, మీ నాన్న ఇప్పటికే పదవిచ్యుతుడయ్యాడు, అలువుల్లో పడి తిరుగుతున్నాడు, పరిగెత్తి తెలిసి ఉంటాడు, చంపడం సులువు అనుకుంటున్నావు నువ్వు. అతడు వస్తున్నాడని తెలిస్తేనే సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడి చచ్చిపోతారు, అది దావీదంటే అంటాడు. అలాంటి గుండెకాయ ఎక్కడ ఉండదు, పెద్దగా కనబడదు, వినబడదు, అత్యంత అరుదు. తన ఇద్దరు కుమారులు యవ్వన ప్రాయంలోకి వచ్చి సేవకు ఆల్రెడీ సహకారంగా మారి పరిచర్యలో తండ్రి ముందు నిలబడి కాసింత నడిపించగలిగే వయసుకు వచ్చాక, ఆత్మలో పరిణితికి వచ్చాక, వాడబట్టం ఆరంభించాక అకస్మాత్తుగా దేవుడు వారిని తీసుకొని పోయిన కనుక వారిని కనబడకపోయినట్లుగా మాయమైపోతే ఆ క్షణాన్ని జీర్ణించుకోవటం వారికి ఆప్తులంగా కలిసి మోకరించినటువంటి సేవకులంగా మాకే కష్టంగా ఉంటే, నా పిల్లలిద్దరూ బ్రహ్మాండంగా ఆరాధన చేస్తారు, ఇక నుంచి అక్కడ ఆరాధన చేస్తారని భూస్థాపనలో ప్రకటించడం, వామ్మో అదేమనుకున్నారా ఆయన అనుకున్నాం. ఈ కార్యక్రమానికి తమ్ముడు విల్సన్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆదరణ కూడిక, జ్ఞాపకార్థ కూడిక, ఈ పదాలే మా సంభాషణలో ఉన్నాయి. కానీ నా దగ్గరికి పోస్టర్ వచ్చాక కృతజ్ఞత కూడికని కనపడదు. ఐ వాస్ షాక్ లైక్ ఎనీథింగ్. వాట్ ఈస్ దిస్? వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ ఈస్ దిస్? ఇది ఎలాంటి హృదయం అండి? అప్పుడు కన్ఫర్మ్ అయ్యా, రఘుయేలు గారి గుండె వారి సతీమణి గుండె సింహపు గుండె వంటి గుండె కలిగిన వారి కూడా దిగులు పడగలిసిన స్థాయి ఉన్న గుండె. ఆ కాలంలో దావీదున్నాడు, ఈ కాలంలో రఘుయేలు గారిని దేవుడు ఉంచాడు. ఈ మాట చెప్పడం అతిశయోక్తి అయితే కాదు. ఆ స్థితిలో నేనే ఉంటే ఇంత బ్రహ్మాండంగా సాక్ష్యం చెప్పగలిగినవని కాదని మీ అందరి ఇతర తల వంచి ఒప్పుకుంటున్నాను. నేను ఖచ్చితంగా తడబడి ఉండేవాడినేమో, నా స్వరం కాస్త చీరబోయేదేమో, ఎంత నిభాయించుకుందామనుకున్న కంటతడి వచ్చుండేదేమో. వారి మాట్లాడుతున్న సేపు వారి మాటలు వినడం లేదు, వారి హృదయాన్ని చూడడానికి ట్రై చేశాను నేను. శిఖరమానమైన స్థాయిలో వారి హృదయం ఉంది. పాస్టర్ గారు అంటూ ఇంకొక మాట ఉన్నారు, ఈ మధ్య చాలా నష్టాలు జరుగుతున్నాయి క్రైస్తవ్యానికి అని. ఆ మాటతో పూర్తిగా ఏకీభవిస్తూ చాలామందిని కోల్పోతున్నాం. వాటితో ఏకీభిస్తూ కోల్పోయిన వారు ఎవరూ ధైర్యాన్ని కోల్పోవట్లేదనే మాట ఆశ్చర్యం కలిగిస్తుంది.